హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను పండుమిర్చి నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా పెట్టుకోగలిగే అంత సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ నేను దీనికోసం పండు మిరపకాయలని తీసుకుంటున్నాను. బాగా కడిగి శుభ్రంగా ఆరబెట్టేసుకుంటున్నాను. తర్వాత వీటిని తొడిమలు తీసేసి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. తొడిమెలను మీరు ముందే తీయొద్దు, కంప్లీట్గా ఆరిపోయాక అప్పుడు తీసుకోండి. ఆ తర్వాత నేను 1/2 కేజీ పండు మిరపకాయలకి 100 గ్రాముల కల్లుప్పు తీసుకుంటున్నాను. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని మీరు 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తీసుకొని తాలింపు వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు వేయాల్సిన అవసరం లేదు. దీనికోసం నేను మీకు తాలింపు వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్, ఇంకా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఎంత క్వాంటిటీకి అయితే తాలింపు వేయాలనుకుంటున్నాను దానికి తగ్గట్లుగా ఒక 3 టమోటా ముక్కలని, కొంచెం చింతపండుని, కొంచెం పసుపు ఆ ప్యాన్లో వేసుకొని మగ్గించుకుంటున్నాను. టమోటా ముక్కలు బాగా మగ్గిపోవాలి. ఆ తర్వాత ఇందులోనే నేను 1 స్పూన్ మెంతి పౌడర్ వేస్తున్నాను. తర్వాత టమోటాలు బాగా మగ్గిపోవాలి. మీకు ఒకవేళ ఆవాలు, మెంతులు పౌడర్ ఇష్టమైతే వేసుకోవచ్చు. నేను ఓన్లీ మెంతి పౌడర్ మాత్రమే వేసానండి. టమోటాలు కొంచెం మగ్గాక మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంతవరకు తీసుకొని తాలింపులు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని ఉన్నాను. నేను ఒక 3 గంటలతోటి వేసుకున్నాను. ఇలా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకొని తినొచ్చు. అంతే అండి, మొత్తం ఇలా మగ్గిపోతుంది. ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు కల్లుప్పు యాడ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ దీంట్లో సాల్ట్ వేయనక్కర్లేదు. మొత్తం ఇలా మగ్గిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు తాలింపు వేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉన్న ఫీలింగే ఉంటుంది. లాస్ట్లో దింపేసే ముందు 2 స్పూన్స్ నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతే అండి, ఇది ఈ పద్ధతిలో మేము ఎప్పుడూ పెట్టేసుకుంటాము. ఇది 1 ఇయర్ పాటు అయినా ఫ్రిడ్జ్లో ఏమీ అవ్వదు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా నచ్చుతుంది. అంతే అండి, వేడి వేడి అన్నంలో మంచిగా ఇంట్లో కాచుకున్న నెయ్యి తీసుకొని మనం తయారు చేసుకున్న పండుమిర్చి పచ్చడిని వేసుకొని తింటే ఏ కూర కూడా దీని ముందు సరిపోదండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పింది నిజమే అంటారు. చూసారు కదా, కొంచెం పచ్చడితోనే నాకు ఎక్కువగా అన్నం కలుస్తుంది. అంతే అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఈజీ వేలో పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్ వేలో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి.